హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇట్స్ ఏ ఈజీ క్వశ్చన్. మీరు కరెక్ట్గా ఆన్సర్ పద్ధతిగా మనం చేస్తే, సో ఇది ఎల్నినో లానినాకి సంబంధించింది. హౌ లానినా ఈ సస్పెక్టెడ్ టు హ్యావ్ కాజ్ ఫ్లడ్స్ ఇన్ ఆస్ట్రేలియా. హౌ ఈజ్ లానినా డిఫరెంట్ ఫ్రమ్ ఎల్నినో? 2011లో ఇచ్చాడు. ఇప్పటికీ రిలవెంట్ ఆ క్వశ్చన్. So La Nina is characterized by huge cold ocean temperature in Indian Ocean. గుర్తుపెట్టుకోండి, ఎల్ నినో కావచ్చు, లా నినా కావచ్చు, రెండు కూడా పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినవే తప్ప వీటి తాలూకా ఇంపాక్ట్ ఇండియన్ ఓషన్ వీటి మీద ఉంటుందేమో కానీ ఇవి ప్రైమరీగా ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి టెంపరేచర్ ఫినామినాన్స్ కావు, వెదర్ ఫినామినాన్స్ కావు. సో ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ అని రావాలి. సో కాబట్టి ఇట్ ఈజ్ రాంగ్ వన్. అలాగే ఎల్నినో హ్యాజ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ సౌత్ వెస్ట్ మాన్సూన్, కరెక్టే. బట్ లానినా హ్యాజ్ నో ఎఫెక్ట్. లానినా ఉన్నప్పుడు భారతదేశంలో వర్షాలు బాగుంటాయి. సో కాబట్టి రెండు తప్పే, నెయిదర్ వన్ నాట్ టూ. ఇది ఆన్సర్. సో మనం సబ్జెక్ట్ కరెక్ట్గా రివిజన్ చేస్తే మనకి ఎట్లాంటివి గుర్తుంటాయి. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు రైట్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫర్ ద అప్కమింగ్ యూపీఎస్సీ మెయిన్స్, ఫీనిక్స్ టెస్ట్ సిరీస్ ఒకటి మనం స్టార్ట్ చేసాము. సో దీని తాలూకా వివరాలను కూడా మీరు పొందొచ్చు. ఓల్డ్ ఏకే స్టూడెంట్స్ కూడా ఇక్కడ కొంత డిస్కౌంట్ ఉంటుంది. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రాజ్యసభ అండ్ క్రిమినలైజేషన్. సో మనందరికీ నేరగ్రస్త రాజకీయాలు, సాధారణంగా ప్రజల్లో ఎక్కువగా రాజకీయాల గురించి ఉన్నటువంటి ఒక భావం. రాజకీయ నాయకులు అందరూ కూడా నేరస్తులు, రాజకీయ నాయకులు అందరూ కూడా అవినీతి పరులు. అందరూ ఉండరు, కొందరు మాత్రమే ఉంటారు. సో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మూర్ఖులు అంటే ఎట్లుంటుంది? కాదు కదా, అందరూ కాదు కదా. సో మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి నేరగ్రస్త రాజకీయాల్లో కూడా అటు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ నేరగ్రస్త రాజకీయాలకు సంబంధించినటువంటి ట్రెండ్ బాగా పెరుగుతోంది. ఇది కనుక ఒకసారి మనం చూస్తే న్యూస్లో ఎందుకుంది, రీసెంట్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అలాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటటువంటి సంస్థలు నిర్వహించినటువంటి ఒక చిన్న సర్వేలో 31% సిట్టింగ్ రాజ్యసభ ఎంపీలు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 16% మందికి మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ లైక్ రేప్ అండ్ మర్డర్ కూడా ఉన్నాయట. అయితే ముందుగా ఇది తెలుసుకోవాలంటే అసలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేరగ్రస్త రాజకీయాలు అంటే ఏంటి? నేరగ్రస్త రాజకీయాలు అంటే ఎవరు అయితే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వారిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయో, ముఖ్యంగా చాలా సీరియస్ అఫెన్సెస్, వీరు కనుక రాజకీయాల్లో పోటీ చేస్తూ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ రాజ్యసభ లోక్సభ దేనికైనా ఎన్నిక అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నా లేదా ఎన్నిక అవుతూ ఉన్నా దీన్ని సాధారణంగా మనం నేరగ్రస్త రాజకీయాలు అని అంటాం. అయితే దీనికి గల కారణాలు ఏంటి అని కనుక మనం చూస్తే, మనం కనుక సక్సెస్ రేట్లో కనుక చూసుకుంటే నేరగ్రస్త రాజకీయాలలో నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చి గెలిచినటువంటి శాతం చాలా అధికంగా ఉంటుంది. అంటే ఒక నేరస్తుడు కాని వ్యక్తి, నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తే అధికంగా గెలవడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకున్న డేటా చూపిస్తోంది. అంటే క్లీన్ క్యాండిడేట్స్ 4% మాత్రమే గెలుస్తున్నారు, కానీ నేరారోపణలు జరిగినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు 15% గెలుస్తున్నారు. అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. వాళ్ళ మీద వచ్చినటువంటి నేరారోపణలు నిజమా కాదా కాసేపు పక్కన పెడదాం. మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో మార్కెటింగ్. మనకి మార్కెటింగ్లో పాజిటివ్ నెగిటివ్ అని ఉండదు. ప్రజల్లోకి వెళ్ళాలంటే నెగిటివ్ తొందరగా వెళ్తుంది, పాజిటివ్ కొంచెం లేట్ అవుతుంది. మనకి అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పేసి. సో ఆ రకంగా నెగిటివ్ మార్కెటింగ్ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో వీళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అధిక ధనబలం కారణంగా దాన్ని వాడి ఎలక్షన్స్లో గెలవడానికి వాళ్ళు చాలా మంచిగా ప్రయత్నిస్తున్నారు, దీనివల్ల వాళ్ళు గెలుస్తున్నారు. రెండవది మనీ అండ్ మజిల్ పవర్. మనకి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే 100 మందిలో మనకి 51 ఓట్లు రావాల్సినటువంటి అవసరం లేదు గెలవడానికి. మన పక్క వ్యక్తి కన్నా 1 ఓటు ఎక్స్ట్రాగా వస్తే చాలు. సో ఆ ఎక్స్ట్రా 1 ఓటు
ఆ ఓటుని కొనుక్కోవడానికి అధికంగా డబ్బుల్ని వెచ్చిస్తున్నారు. అలాగనే హై ఎలక్షన్ కాస్ట్లు ఉండడం వల్ల కూడా పార్టీలు ఈ వ్యక్తులకే ఎక్కువగా టికెట్లు ఇస్తున్నాయి. ఎవరి దగ్గర అయితే అధికంగా నల్లధనం ఉంటుందో ఆ వ్యక్తులు ఖర్చు పెట్టేటటువంటి స్థితిలో ఉంటే వాళ్ళకి ఎక్కువగా టికెట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈవెన్ మజిల్ పవర్ టు ఇంటిమిడేట్ రైవల్స్, అంటే ఒకవేళ వీళ్ళు నిజంగానే నేరస్తులైతే అవతల వైపు ఉన్నటువంటి అపోజిషన్ వ్యక్తులను కూడా వీళ్ళకున్నటువంటి బాహుబలంతో, వీళ్ళకున్నటువంటి రాజకీయ పలుకుబడితో, లేదా నేరగ్రస్తమైనటువంటి అంటే నేరారోపణలు ఉన్నటువంటి నేరస్తులే కాబట్టి కొంతమంది వాళ్ళకున్నటువంటి ఆ పలుకుబడితో కూడా ఎలక్షన్లు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లానే గవర్నమెంట్ డెఫిసిట్. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని శాఖలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, వీక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి కారణంగా పూర్ సర్వీస్ డెలివరీ, అంటే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో సేవలను అందించలేకపోతుంది. ఉదాహరణకి మనకి ఏదో ఒక ఆస్తికి సంబంధించి తగాదా ఉందని అనుకుందాం. మనకు కోర్టుకు వెళ్తే దానికి పరిష్కార మార్గం ఎప్పుడో 10 ఏళ్ళకు వస్తుంది సాధారణంగా. నేను జనరల్గా మాట్లాడుతున్నాను, కోర్టుకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం కాదు. సొసైటీలో జరిగేదాన్ని మాత్రమే నేను చూసిన దాన్ని చెప్తున్నాను. కోర్టుకు వెళ్ళి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి దానికి పరిష్కార మార్గం తెచ్చుకునే కన్నా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ పని చేసి పెట్టండి అని అడిగితే అక్కడ న్యాయం సత్వరంగా లభిస్తుంది భారతదేశంలో చాలా చోట్ల. అందుకు ప్రజలు కూడా వ్యవస్థల్ని పక్కన పెట్టి వ్యక్తుల దగ్గరికే న్యాయం కోసం వెళ్తున్నారు. ఇలా ఎన్ని పంచాయతీలు రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లలో ఆఫీసులో చేయట్లేదు మీరు చెప్పండి? జరుగుతున్నాయి కదా. సో వీక్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇది అమెరికా లాంటి చోట్ల ఉండదు. అమెరికాలో ప్రెసిడెంట్ దగ్గరికి ఎవరు వెళ్ళి పంచాయతీ చేయమని అడగరు. ఎందుకు అంటే అక్కడ న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు ప్రెసిడెంట్తో సంబంధం లేదు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులతో సంబంధం లేదు, పనిచేస్తారు. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పాజిటివ్స్ మనకు లేవు. ఓటర్స్ కూడా స్ట్రాంగ్ మెన్, బాగా వ్యక్తులు ఎవరైతే కాస్త బలంగా ఉంటారో, శారీరకంగా కాదు అన్ని రకాలుగా, వాళ్ళని గెలిపిస్తే మన పనులు సజావుగా సాగుతాయి అనే దృక్పథంతో కూడా ప్రజలు ఉన్నారు. అందుకే ప్యారలల్ పవర్ సెంటర్స్ వస్తున్నాయి. మీరు కావాలని అనుకుంటే చూడండి, కోర్టు లోపల జరిగే పరిష్కారాల కన్నా కోర్టు బయట జరిగే పరిష్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో. సో ఇవన్నీ కూడా నేరగ్రస్త రాజకీయాలు పెరగడానికి మనకు ఉన్నటువంటి కారణాలు. అలాగనే లీగల్ లూప్ హోల్స్ అండ్ స్లో జస్టిస్. ఈవెన్ భారతదేశంలో ఈ యొక్క జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే న్యాయ వ్యవస్థకి అని అనకూడదు, చట్టాలకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్టర్ కన్విక్షన్, అంటే ఏ రాజకీయ నాయకుడు అయితే శిక్ష పడితే 2 సంవత్సరాలకు పైగా శిక్ష పడితే ఆ వ్యక్తిని మాత్రమే డిస్క్వాలిఫై చేస్తారు. అలాగనే పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏం రెస్ట్రిక్షన్ లేదు, వాళ్ళందరూ కూడా పోటీ చేయొచ్చు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనుకుంటా ఒకసారి వచ్చింది, 294 ఏదో ఆర్టికల్ని మారుస్తామని అన్నారు. చీఫ్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా 30 రోజుల కన్నా అధికంగా జైల్లో ఉంటే వాళ్ళ పదవి నుంచి దించేసేటటువంటి ఏదో చట్టం తీసుకొచ్చారు. కానీ అది చట్టం పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. మేబీ అలాంటి చట్టాలు రావాలి. జ్యుడిషియల్ డిలేస్, అంటే 5,60,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే పొలిటీషియన్స్ కూడా చాలా మల్టిపుల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు వాళ్ళకి ట్రయల్స్ ఉన్న కోర్టులో చాలా మల్టిపుల్ ఎలక్షన్స్లో వీళ్ళు పోటీ చేసేస్తూ ఉంటారు. సో మనకు ఉన్నటువంటి చట్ట సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు. అలాగే ఐడెంటిటీ పాలిటిక్స్. ఓటర్లు కూడా ఒక వ్యక్తి మంచితనాన్ని బట్టి, అతనికి ఉన్న నైతికతను బట్టి ఓటేయరు. ఓటర్లో కూడా తప్పు ఉంది. కులం, మతం, వర్గం, వర్ణం, భాష, ప్రాంతం వీటిని బట్టి కూడా అక్కడ సాధారణంగా ఓట్లు వేస్తూ ఉంటారు. అలాగే క్రిమినల్ లీడర్స్ కూడా రాబిన్ హుడ్ ఫిగర్స్, ధనికుడి దగ్గర దోచుకో, పేదవాడికి ఇచ్చుకో. ఇది అన్ని సందర్భాల్లోని కరెక్ట్ కాదు. మన దేశంలో రైతు గొప్పవారు, నేను కాదని అనట్లేదు, ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. రైతు నిజంగా గొప్పవాడు, కానీ రైతు తాలూకా పంట మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఒక పారిశ్రామికవేత్త కూడా ఉండాలి. ట్రాక్టర్ లేకపోతే మనము వ్యవసాయం చేయగలమా ఈరోజు? లేదు కదా. సో మరి పారిశ్రామికవేత్తలను ఎందుకు మనము నెగిటివ్గా చూడాలి? సో సమస్య ప్రభుత్వాలతో ఉంది, పారిశ్రామికవేత్తలతో, వ్యాపారవేత్తలతో లేదు. వ్యాపారవేత్తలు తప్పు చేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి సరిదిద్దండి, అంతేగాని వ్యాపారాలే చేయకూడదంటే ఎట్లా? సో సమస్య వ్యాపారవేత్తల్లోని లేదని అనుకుంటే
బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని లేదు. ప్రభుత్వంలో ఉంది సమస్య, ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వాలు మారాలి. మీకు అందుకే 1920లో అమెరికాలో కూలిడ్జ్ అనుకుంటా అతని పేరు, ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయన రోజుకు 12 గంటలు నిద్రపోయేవాడు ప్రెసిడెంట్ అయ్యాక. కానీ అమెరికా చాలా విపరీతంగా బలపడింది అతని నేతృత్వంలో. ధరలు తగ్గాయి, ఉద్యోగాలు పెరిగాయి, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ప్రభుత్వం తాలూకా అప్పులు $7 బిలియన్ తగ్గించాడు ఆయన. 60,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 53,000కి దాన్ని తగ్గించాడు. సో ప్రభుత్వం వ్యాపారాల్లో జోక్యం చేసుకోకూడదు అనే ఒక రూల్ని తీసుకొచ్చాడు. అంటే మన దేశంలో కూడా వ్యాపారాలు పెరగాలంటే బహుశా రాజకీయ నాయకులు నిద్రపోతే బాగుంటుందేమో, ఎక్కువ పనిచేసేస్తున్నారు వాళ్ళు. అలాగే ప్రొటెక్షన్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ కమ్యూనిటీస్, కొన్ని స్పెసిఫిక్ కమ్యూనిటీస్కి ప్రొటెక్షన్స్ ఇవ్వడానికి కూడా మనం ఓట్లు వేస్తూ ఉంటాం. అలాగే ఇన్నర్ పార్టీ డెమోక్రసీ లేదు. ఎవరికి టికెట్ ఇవ్వాలి ఆ రాజకీయ పార్టీ అధినేత చెప్తాడు, కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చెప్పరు. గాంధీ లాంటి ఒక వ్యక్తిని కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఓడించారు సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వ్యక్తులు. అంటే నేను సుభాష్ చంద్రబోస్ గారిని తక్కువ చేయట్లా, ఆ రోజు ఉన్నప్పుడు ఆయన యంగ్, గాంధీ గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్. కానీ ఆ డెమోక్రసీ ఉంది. అంటే మంచి వ్యక్తులకి మనం ఓటేద్దాం, విషయం ఉన్న వ్యక్తులకి ఓటేద్దాం. అంటే ఈయన మంచివారు కాదని కాదు నా ఉద్దేశం. జనరల్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక వ్యక్తి చుట్టూ పార్టీ తిరుగుతుంది. సో ఇవి కూడా మారాలి. సో దీనికి సంబంధించే కొన్ని ఎథికల్ ఇంప్లికేషన్స్ కూడా మనం చూస్తే నాన్ పార్టిజన్షిప్, అకౌంటబిలిటీ, కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఇవన్నీ దెబ్బతింటున్నాయి ఈ నేరగ్రస్త రాజకీయాల వల్ల. సో ఇంప్యూనిటీ కల్చర్ వచ్చేసింది, అతను ఏం చేసినా మనం ఏం చేయలేము. అలాగే డెమోక్రటిక్ అకౌంటబిలిటీ, ప్రజలకు కూడా ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతోంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. జెన్యూన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏం జరగట్లేదు. ఆవిడ నుంచి ఉంటే వాళ్ళ భర్తే మొత్తం శాసిస్తున్నాడు. అలాగే రూల్ ఆఫ్ లా అది భారతదేశంలో ధనికుడికి ఒకలాగా పేదవాడికి ఒకలాగా ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ లేనే లేదు. అలాగనే ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ధనికులు ఇంకా ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు తప్ప మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? సో దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని కీ డేటాస్ ఏమున్నాయంటే 31% రాజ్యసభలో ఉన్న ఎంపీల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, 16% మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఒక ఎంపీ మీద మర్డర్ కేసు, 4 ఎంపీల మీద అటెంప్ట్ టు మర్డర్, 4 ఎంపీల మీద కొన్ని ఎగెన్స్ట్ ఉమెన్ కేసులు ఉన్నాయి. ఈ అనాలిసిస్ అంతా కనుక మనం చూస్తే 226 మంది 233 ఎంపీల్లో 4 రాజ్యసభ సీట్లు వేకెంట్ ఉన్నాయనుకోండి. సో ఇది చాలా అన్బిలీవబుల్ మార్క్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద రాజ్యసభ క్రిమినల్స్ ఉన్నారు అని చెప్తోంది ఇది. పార్టీ వైజ్ చూస్తే ఇందులో క్రిమినల్ కేసెస్ 26% బీజేపీ ఎంపీస్ ఉంటే 41% కాంగ్రెస్, 22% తృణమూల్ కాంగ్రెస్, 25% డిఎంకే, 50% సమాజ్వాదీ పార్టీ. 14% ఎంపీస్ ఇందులో బాగా కోటీశ్వరులు ఉన్నారు, 100 కోట్లు దాటినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ధనికులు మాత్రమే రాజ్యసభకి వెళ్ళగలరు అనేది చాలా సుస్పష్టమవుతోంది. అలాగే దీని తాలూకు సిగ్నిఫికెన్స్ కూడా చూస్తే కనుక ఈ ఫైండింగ్స్ అనేటటువంటివి నేరగ్రస్త రాజకీయాల మీద చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. దీని కారణంగా ప్రజలకు రాజకీయాల మీద నమ్మకం సన్నగిలేటటువంటి అవకాశం ఉంది. అలాగే నైతికంగా మనం చేసేటటువంటి పరిపాలన మీద కూడా ప్రజలకి నమ్మకం కోల్పోవచ్చు. దీంతో పాటుగా మనం ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ని ప్రజాస్వామ్యంగా క్రియేట్ చేశామో అవి కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసులు చాలా వేగంగా పరిష్కారం మార్గం వైపు వెళ్ళేటట్టుగా జ్యుడిషియరీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ కూడా సజెస్ట్ చేశారు. ఎన్ఎన్ వోహ్రా కమిటీ అని చెప్పేసి ప్యారలల్ గవర్నమెంట్ మాఫియా వాళ్ళు రన్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు దీనికి సహాయపడుతున్నారు. కాబట్టి మనము ఒక నోడల్ ఏజెన్సీని క్రియేట్ చేయాలి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద. ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి, ఫినాన్షియల్ ట్రయల్స్ని పట్టుకోవాలి, క్రిమినల్స్కి, పొలిటీషియన్స్కి, బిజినెస్ మెన్కి ఉన్న నెక్సెస్ని ఫైండ్ అవుట్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలి. అలాగే దినేష్ గోస్వామి కమిటీ, ఇంద్రజిత్ గుప్తా కమిటీ కూడా పార్షియల్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్, అంటే ప్రభుత్వమే రాజకీయాలకు డబ్బు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. నేనైతే దీనికి కొంత వ్యతిరేకం. అలాగనే ఓటర్ స్లిప్లు ఇవన్నీ కూడా కొంత సపోర్ట్ ఇంకా ఇవ్వాలి. కేవలం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఓటింగ్ మెషిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా, అలాగనే బ్లాక్ మనీ మీద డిపెండ్ అవ్వకుండా రాజకీయాలు ఉండేటట్టుగా ప్రయత్నించాలి. సెకండ్ ఏఆర్సీ సెక్షన్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయమంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫేసింగ్ ట్రయల్స్, అంటే రేపులు, మర్డర్లు కేసులు ఉన్నటువంటి వ్యక్తులను డిస్క్వాలిఫై చేయాలి యాజ్ పార్లమెంటేరియన్స్గా. అలాగనే కోడ్ ఆఫ్ ఎథిక్స్, మినిస్టర్స్కి, లెజిస్లేటర్స్ కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ పెట్టాలని కూడా చెప్పింది. అలాగనే 244th లా కమిషన్ అయితే
5 సంవత్సరాల కన్నా అధికంగా శిక్షలు ఉన్నటువంటి నేరాల మీద ఎవరైనా కనుక ట్రయల్స్లో ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అట్లీస్ట్ నామినేషన్ ముందు 1 ఇయర్ ముందే ఫైల్ అయినటువంటి కేసులు ఉంటే వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలి. లేదా ఎలక్షన్స్లో అట్లా పార్టిసిపేట్ చేయనివ్వకూడదు. కానీ అప్పుడు కావాలని కేసులు పెడతారు, అది కూడా ఉంది మన దేశంలో. ఏదో చేశారని కేసు పెట్టడం ఎంతసేపు. అలాగే మినిమం 2 ఇయర్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్గా ప్రకటించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ఈ పర్టికులర్ కేసులన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలి. అలాగనే లా కమిషన్ మరొకటి ఏం చెప్పిందంటే పొలిటికల్ డొనేషన్స్ ఎవరెవరు ఇస్తున్నారు, ఎంత ఇచ్చారన్న దాంతో సంబంధం లేదు. 5 రూపాయల నుంచి 5 లక్షల వరకు డిస్క్లోజ్ చేయాలి. ఇండిపెండెంట్ ఆడిట్స్ ఉండాలి పార్టీ అకౌంట్స్కి. అలాగే ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, రాజకీయ నాయకులకి రాజకీయాల్లో కూడా ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ రావాలి. ఎలక్షన్ కమిషన్ కూడా 6 సంవత్సరాల బ్యాన్ అనేది తీసేసి అసలు ఎన్నికల్లో ఎవరైనా కనుక డిస్క్వాలిఫై అయితే నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి జీవితాంతం రాజకీయాల నుంచి బహిష్కరించాలి. అలాగనే ఓటర్ అవేర్నెస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సివిల్ సొసైటీ కూడా ఓటర్స్ని ఎడ్యుకేట్ చేయాలి వీటికి సంబంధించి. అలాగే నోటాని ఇంకా ఎక్కువగా యూజ్ చేసేటట్టుగా మనం ప్రమోట్ చేయాలి. అలాగనే ప్రెషర్ పార్టీస్ అంటే క్లీన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, నేరం ఏ ఆరోపణలు లేని వ్యక్తుల్ని మనం కొంత ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఎలక్షన్స్లో పోటీ చేసేలాగా చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి రికమెండేషన్స్. ఒకవేళ దీనికి క్వశ్చన్ వస్తే ఇవి ఆన్సర్స్గా మీరు రాయాలి. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఆన్సర్ని తెలపండి. సో మెయిన్స్కి సంబంధించి కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. సో దీనికి కూడా 200 పదాల్లో సమాధానం రాయండి. అలాగనే ఇందాక చెప్పినటువంటి ఒక అనౌన్స్మెంట్. కాస్త పెద్ద క్లాస్ అయింది, క్షమించాలి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.